హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ టమాటా చేసుకునే విధానం. కాకరకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ఈ సైజులో చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని గల్లుప్పు వేసుకోండి. గల్లుప్పు అంతా ఇలా కలిసేలా ముక్కలకు పట్టించి ఉంచండి. ఇది ఒక 20 minutes ఉంచండి. చేదు అనేది ఇందులో లేకుండా పోతుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేదు లేకపోతే. ఇలా మొత్తం పిండండి. ఇలా పిండి వాటర్ అన్నీ ఇలా వస్తాయి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోండి. ఇవి కొంచెం గోలాక కరివేపాకు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో వాటర్ వేసి బాగా ఇలా కలిపి గట్టిగా పిండి ఇందులో వేసుకోండి. ఇది మంచిగా కలిపి మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టుకోండి. తగినంత అల్లము వేసి కలపండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉంచి ఇప్పుడు తగినంత పసుపు వేసుకోండి. ఇదంతా కలిపి తర్వాత ఒక స్పూన్నర కారప్పొడి వేసుకోండి. కారం మీరు తినేంత వేసుకోండి. నాకు ఒక స్పూన్నర కారం అయితే సరిపోతుంది. తగినంత సాల్ట్. ఇలా మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఒక 5 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ ముక్కలు ఇప్పుడు ఇందులో వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ముక్కలన్నీ ఉడికిపోయాయండి. కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేయండి. ధనియాల పొడి వేసుకోండి. కర్రీ రెడీ అయిందండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. కాకరకాయ ఇలా చేయడం వల్ల చేదు అనేది లేకుండా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.